దేవరకొండ మున్గోడు నియోజకవర్గాలలో నిర్మించే సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు ఆరుగాలం కష్టించి సాగు చేసిన వ్యవసాయ పంటలు అర్ధాంతరంగా ఎండిపోతున్నాయని, పాలకులకు ముందు చూపు లేకపోవడం వల్లనే రైతులకు ఈ స్థితి దాపురించిందని, కరువు బారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలో సత్య న్యూస్తో మాట్లాడారు. దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలలో నిర్మించే సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు ఆరుగాలం కష్టించి సాగు చేసిన వ్యవసాయ పంటలు అర్ధాంతరంగా ఎండిపోతున్నాయని, పాలకులు ముందు చూపు లేకపోవడం వల్లనే రైతులకు ఈ స్థితి దాపరించిందని, కరువు బారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలో సత్య న్యూస్తో మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో ముఖ్యంగా మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల ప్రజలు తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, పశుపక్షాదులకు నీళ్లు లేక వేసిన పంటలు ఎండిపోయి అప్పుల పాలవుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయకపోవడం, కనీస నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. సాగర్ కాల్వ ద్వారా చెరువులు, కుంటలు నింపినట్లయితే రైతులకు ఈ గతి వచ్చేది కాదన్నారు. క్లిష్టరాయనపల్లి ప్రాజెక్టు, చర్లగూడెం ప్రాజెక్టు ఆనకట్టలు కట్టినంత మాత్రాన సరిపోదని, అందులోని నీళ్లు ఎక్కడి నుండి తెస్తారు అని అన్నారు. తీవ్రమైన నిర్లక్ష్యం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా పాలకులు డిపిఆర్ ప్రకటించి నిధులు కేటాయించి త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేసి తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కొన్ని గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రమవుతుంది. ఇప్పటికైనా అధికారులు అంచనా వేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి తాగునీరు అన్ని గ్రామాలకు అందేటట్లు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువులో పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని, ఉపాధి కూలీలకు పనులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో పనులు కల్పించి వారికి తగ్గ వేతనాలు ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, నాంపల్లి మండల కార్యదర్శి చంద్రమౌళి, మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సిపిఎం మండల కమిటీ సభ్యులు కొమ్ము లక్ష్మయ్య, పల్లేటి వెంకటయ్య, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. రావాలనేటువంటి పని చేయాల్సిన ప్రభుత్వాలు దీని మీద కూడా సరైన శ్రద్ధ పెట్టలేదు. అన్నాడు కేసీఆర్, నేను అధికారంలోకి వస్తే పూర్తి చేసుకొని కూర్చొని చేస్తే ఇక్కడంతా మొత్తం చేపిస్తా అని చెప్పిండు, కానీ ఇప్పటి వరకు కూడా అది చేయలేదు. ఉదాహరణకి డిండి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి, అంటే కృష్ణా నీళ్లు నార్లాపూర్, ఎదుల్లా, ఒట్టెం ఈ రిజర్వాయర్లు నింపుకుంటూ పోతాయి. దీంట్లో ఎదుల్లా అనేటువంటి రిజర్వాయర్ నుంచి మనకు యాక్సెస్ ఉంది తీసుకోవడానికి. మొత్తం రిటైర్ అయిన ఇంజనీర్లు కానీ ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు కానీ చెప్పిందంటే, ఎదుళ్ళ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని అది అవసరమైతే కొద్దిపాటి టన్నల్ వర్క్ చేయడం ద్వారానన్నా అది తీసుకురావచ్చు. లేదు అంటే బయట ఉపరితలం మీద పైప్ లైన్ వేసి ఆంచి తీసుకొచ్చి డిండి దుందుబి నది సహజమైనటువంటి దాంట్లో వేసేస్తే దాని నుంచి డిండి ప్రాజెక్ట్ ఎగువ భాగం వరకు నీళ్లు వచ్చేస్తాయి. అక్కడ దాని మీద బ్యారేజ్ కట్టి ఆ బ్యారేజ్ గేట్లు మూసేస్తేనేమో కృష్ణా బ్యారేజ్ లాగా మూసేస్తే ఇప్పుడు ఉన్నటువంటి సింగరాజుపల్లి, గొట్టుబుక్కల, కృష్ణరాంపల్లి, లక్ష్మణాపల్లి, తర్వాత శివర్ణగూడెం ఈ 5 రిజర్వాయర్లు కూడా నిండుతాయి. ఈ 5 రిజర్వాయర్లు నీళ్ళు నిండితే ఒక 2 సంవత్సరాలు వర్షాలు అటు ఇటు అయినా కూడా ఈ ప్రాంతం అంతా భూగర్భ జలమట్టం పెరిగి కొంత అది దాని ద్వారా బోర్లలో నీళ్ళు వస్తే నీళ్ళని ఉపయోగించుకొని సాగు చేసుకొని రైతాంగం బతకొచ్చు, కూలీలకు పని దొరుకుతుంది, రైతులకు పంట పండుద్ది. మొత్తం ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగైతే ప్రజలకు అనారోగ్యమైనప్పుడు చూపించుకోగలుగుతారు, చదివించుకోగలుగుతారు. అన్ని రకాలైనటువంటి అవకాశాలు నీటి మీదనే ఆధారపడి నాగరికత అభివృద్ధి అంతా నీటితోటే ఉంటుంది. కాబట్టి అటువంటి నీటిని ఎంత వీలైతే అంత తొందరగా తీసుకొచ్చి ఈ ప్రజానికాన్ని ఆదుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా చేయలేని పని మనమనే చేయాలనే తపనతో ఆనాడు కేసీఆర్ చేయాల్సి ఉండే, అది ఆయన చేయలేదు. దానికి నీళ్ళ కేటాయింపు చేయలేదు. తర్వాత ఏ రిజర్వాయర్ నుంచి ఈ డిండి ఎత్తిపోతల పథకాన్ని నీరు ఇవ్వాలనేది జీవో విడుదల చేయలేదు, డిపిఆర్ అప్రూవల్ చేయలేదు. తర్వాత ఆ కెనాల్ పనులు కూడా దానికి తగిన బడ్జెట్ కూడా కేటాయించలేదు. కానీ తలలేదు. కానీ ఇతర రిజర్వాయర్ల పని కొంత వేసింది. ఆ రిజర్వాయర్లు కూడా ల్యాండ్ ఎక్విజిషన్లో రైతులంగానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు కొంతకాలం వాళ్ళు అదేవిధంగా మీరు కోరుకున్న విధంగానే గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలన్నీ ఈ ప్రభుత్వం చేయకుండా ఉండి సత్వరమే ప్రజలకు మేలు జరిగే విధంగా చూడాలని కోరుకుంటూ ఓటు స్టూడియో సత్య న్యూస్ వెంకటేశ్వర.